స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఈ రోజు 26వ వార్డులో ఎంఎస్ కాలేజీ నందు ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 వరకు అప్లికేషన్ ఫామ్లను వార్డు ప్రజలు మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చినారు. వీరిలో ఉచిత కరెంటు రానివారు, కొంతమంది గ్యాస్ రానివారు, పింఛన్లు రానివారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, కో-గారు, వార్డ్ ఆఫీసర్లు షర్ఫుద్దీన్, ఆర్పీలు, జానీ బేగం, వార్డు జవాన్ రమేష్, కరెంట్ లైన్ మెన్ గురువారెడ్డి, అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి, కౌన్సిలర్ నేహా, నాజ్ బషీర్, మాజీ కౌన్సిలర్ షమ్మీ, మాజీకో ఆప్షన్ నెంబర్ బాగ్దాద్, మైనార్టీ నాయకులు బాజన్ ఎరవరం, మాజీ చైర్మన్ నెరజాల శ్రీనివాసరావు, యువజన నాయకులు నసీర్, గోరా, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పబ్బ గీత, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పద్మ, సోషల్ వర్కర్ మజహార్, ముస్తఫా, సుజావుద్దీన్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది, కామాటిలు, శిరీష, వినోద్లు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి 1670 కరెంటు మీటర్లు ఉన్నాయి. దాంట్లో 546 మందికి ఫ్రీ కరెంట్ వస్తుంది. రాని వారు ఉంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. 546 మంది మన వార్డులో ఉచిత కరెంటు. హలో, బాజాన్ గారి మాట్లాడి కోరుతున్నాను. ఈరోజు 26వ వార్డులో ప్రజాపాలన గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి వార్డు ప్రజలకు, అలాగే వేదిక మీద పెద్దలకు పేరు పేరు నమస్కారాలు. మరి महिला शक्ति इंदिरम्मा महिला शक्ति